హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, ఇవాళ నార్మల్ వాలిటిలిటీ అయితే లేకుండా ఇంట్రాడేలో. సో బోత్ సైడ్స్ మార్నింగ్ అవర్స్లో నాకు తెలిసి మార్నింగ్ 11 లోపు అందరి స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి నిఫ్టీలో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఇక్కడ మనకి ఇంట్రాడేలో అయితే కనిపించింది, అండ్ ఇక్కడ మనకి క్యాండిల్ కూడా అదే షో చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడే మార్కెట్లో ట్రేడ్ ప్లే చేయవచ్చు. డౌన్ సైడ్లో ఏదైతే మనకి డే లోస్ ఉన్నాయో, ఈ లోస్ కంప్లీట్లీ మార్కెట్లో ఈ లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిఫ్టీలో అరౌండ్ 22,200 అండ్ 22,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ ఉంది. 22,300 అండ్ 22,200 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇవాళ డేటా కూడా పాజిటివ్గానే ఉండే. ఈవెన్ మనము ఏదైతే సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ 22,300 దగ్గరికి వచ్చిందో, దాని తర్వాత నేను ఆల్రెడీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందని చెప్పి మనం బుల్ కాల్ స్ప్రెడ్ చేసాము. అండ్ అదేవిధంగా ఫ్రీ టెలిగ్రామ్లో 22,300 సిఈ కూడా ట్రేడ్ చేసాం, ప్రాఫిట్స్ కూడా బుక్ చేసాం. సో ఎవరెవరైతే బుక్ చేశారో వాళ్ళు #booked profits అని చెప్పి కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది దీని కిందికి రావద్దు. ఒకవేళ మార్కెట్ 22,300 22,200 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ట్రెండ్ నిఫ్టీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో ఇది కూడా ఒక నెగిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. సో ఈ 3 క్యాండిల్స్ చూస్తే ఈవినింగ్ స్టార్ అప్ ట్రెండ్ లో ఫామ్ అయింది. సో రేపు మార్కెట్ దీని కింద ఒక క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ఇంకొకటి రివర్సల్ క్యాండిల్ తర్వాత మార్కెట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఇవాళ ఫామ్ చేసిందో, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆ సపోర్ట్ కూడా తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉండాలి. ఎక్కడ 22,300 అండ్ 22,200 పైన మార్కెట్ ఉన్నంత సేపు మార్కెట్ స్టిల్ నేను పాజిటివ్ చూస్తున్నాను. 22,200 బిలో మార్కెట్ వస్తే కనుక అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. అప్ టు 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వద్దు, మళ్ళీ 22,000 లెవెల్ ఇది బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో, సో ఆ ట్రెండ్ మార్కెట్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ అనేది ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో ఆ బులిష్ ట్రెండ్ నుంచి బేరిష్ ట్రెండ్కి వచ్చే ఛాన్సెస్ నిఫ్టీ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ ఇంకా కూడా మనకి ఈ అప్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. సో ఇంకా స్టిల్ ఇక్కడ మనం చూసినట్టయితే అప్ ట్రెండ్ లోనే ఉంది, కాకపోతే ఒక రైజింగ్ వెజ్ ప్యాటర్న్ నారో అవుతూ వస్తుంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతుంది ఎప్పుడు 22,200 లెవెల్ దగ్గర. అండ్ ఇంకొక కన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది ఎప్పుడు 22,000 లెవెల్ దగ్గర. 22,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. సో రేపు మాత్రం 22,200 కిందికి రావద్దు మార్కెట్. ఒకవేళ దాని కింద వస్తే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకి డౌన్ సైడ్లో నిఫ్టీ. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇవాళ హై అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో లైక్ 22,500 లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే స్ట్రాంగ్లీ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రాంగ్లీ అప్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైయే స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. నార్మల్ వాలిడిటీ అయితే లేకుండా ఇవాళ ఇంట్రాడేలో మనం టైం 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, మార్కెట్ అసలు అయితే బోత్ సైడ్స్ కాల్ బయర్స్ని, కాల్ సెల్లర్స్ని, పుట్ బయర్స్ని, పుట్ సెల్లర్స్ని అందరినీ ట్రాప్ చేస్తుంది అలా. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఇది ఒక క్యాండిల్ వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్, ఇది కూడా దోజీ క్యాండిలే. ఈ ఒక్క క్యాండిల్ మనకి 1000 పాయింట్స్ దగ్గర 1000 పాయింట్స్ దగ్గర మనకి క్యాండిల్ ఉంది. సో మార్కెట్ మేబీ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ మధ్యలో ఓపెన్ అయితే ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లూస్ మధ్యలోనే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళాలి. మార్కెట్ బుల్లిష్ కావాలంటే ఈ లెవెల్ పైకి వెళ్ళాలి, అరౌండ్ 47,500 లెవెల్ పైకి వెళ్ళాలి. అండ్ డౌన్ సైడ్ లో మనం చూసినట్టయితే 46,800 వరకు వచ్చింది, 47,200 బ్రేక్ అయ్యి. కాకపోతే మార్కెట్ కింద కూడా లేదు
లేదు ఎక్కువసేపు, మార్కెట్ మళ్ళీ టర్న్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉండాలి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 47,371 ఆర్ సంథింగ్ మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది, హైస్ అండ్ లోస్ మధ్యలో. అంటే ఏదైతే ఇవాళ డే హై అండ్ డే లో మధ్య ఉందో దాని మధ్యలో ఉంటే సైడ్ వేస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. రేపటి ఎక్స్పైరీకి మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవ్వాలి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది నేను 15 minutes టైం ఫ్రేమ్లో కూడా క్లియర్లీ చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో సేమ్ ఫిన్ నిఫ్టీకి కూడా చూసినట్టయితే ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే, ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ అది ఒక్క క్యాండిలే మనం చూస్తే 400 points పైగా ఉంటుంది. ఒక్క క్యాండిల్ మనం చూసారనుకోండి, ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే అరౌండ్ 400 points ఆర్ 421 points మనకు కనిపిస్తుంది సింగిల్ క్యాండిల్. ఇక్కడ మనం ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇది ఇట్లా వస్తుంది. సో ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ క్యాండిల్స్ కంప్లీట్లీ మార్కెట్ అనేది దాని కిందికి తీసుకొచ్చింది, మళ్ళీ దాని మధ్యలో మార్కెట్ ఉంది. సో దీని కింద మార్కెట్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ క్లోజ్ అయ్యి ఉంటే కనుక మార్కెట్ డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 20,780 బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. అండ్ నేను ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను, సో దట్ షార్టర్ టైం ఫ్రేమ్లో క్లియర్లీ అర్థమవుతుంది మీకు. సో హీరో జీరో ట్రేడ్ కూడా ప్లాన్ చేయడానికి ట్రై చేశాను, బట్ అక్కడ నాకు ఇక్కడ కూడా కరెక్ట్ ఆపర్చునిటీ అనిపించలేదు. 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ పెట్టాను, సో దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇవాళ మార్కెట్ చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ సడన్ స్పైక్ ఎక్కడ వచ్చింది, 20,800 లెవెల్ దగ్గర. నిన్న కూడా చెప్పాను ఈ లెవెల్స్ మార్కెట్ ఇది సపోర్ట్ లెవెల్స్, మార్కెట్ ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో 47,200 లెవెల్ దగ్గర సపోర్ట్స్ లెవెల్స్ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ దీని దగ్గర నుంచి మార్కెట్లో షార్ప్ పంప్ జరిగింది. సో ఈ క్యాండిల్స్ వచ్చేసి జస్ట్ ఒక 10 minutesలోనే మార్కెట్ 400 points మూవ్ అయింది. ఇది ఇక్కడ ఎవరైతే పుట్ సైడ్ ఉన్నారో, ట్రేడ్ తీసుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎస్ఎల్స్ అయితే హిట్ అయిపోయి ఉంటాయి. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందని చెప్పి మార్కెట్ సైడ్ వేస్లో ఉండేను. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మనం చూసినట్టయితే క్యాండిల్స్ చాలా నారోగా అండ్ అదేవిధంగా దోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక డౌన్ సైడ్ షార్ప్ ఫాల్, ఎంత పైకి అయితే మార్కెట్ వెళ్ళిందో అంతకన్నా కిందికి మార్కెట్ తీసుకొచ్చేసింది. అండ్ ఈవెన్ 20,780 కింద మార్కెట్ వచ్చింది, క్లోజ్ కూడా చేసింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 minutes మళ్ళీ ఒక 10 minutes మార్కెట్ మళ్ళీ పైకి కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే దాని తర్వాత మార్కెట్లో మొమెంటం లేదు, కంప్లీట్లీ సైడ్ వేస్ అవుతూ స్లైట్లీ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఇంత పెద్ద మూమెంట్స్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేసే అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూడండి, 9:15 ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మార్కెట్ ఓపెన్ కానీ ఎంట్రీ తీసుకున్నారనుకోండి. సో ఇవాళ మార్కెట్లో ఒక స్పైక్ వచ్చి మీ స్టాప్ లాసెస్ అయితే హిట్ చేసేసింది. సో అట్లీస్ట్ మార్కెట్లో 10:30 వరకు వెయిట్ చేయండి. 10:30, 9:15 to 10:30. ఎందుకు అంటున్నానంటే ఈ ఎంటైర్ మూవ్ ఏదైతే వచ్చిందో మీకు ఇక్కడ టైం చూస్తున్నారా, 9:15 to 10:30 లోపే వచ్చింది. సో మార్కెట్లో ఆపరేటర్స్ కానీ లేకుంటే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ కానీ ఈ టైంలో యాక్టివ్గా ఉంటారు మార్నింగ్ అవర్స్లో. సో ఈ ఆల్గోస్ కూడా మార్నింగ్ అవర్స్లో ఇదే టైమ్స్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి ఇలాంటి పొజిషన్స్, ఇలాంటి మార్కెట్లో స్పైక్స్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళైతే బిగినర్స్ అనుకోండి, ఈ టైంలో అస్సలు ట్రేడ్ చేయకండి. అట్లీస్ట్ మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి, 11 o'clock తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కుదిరితే సెకండ్ హాఫ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. సెకండ్ హాఫ్ అంటే అట్లీస్ట్ మార్కెట్ 12 o'clock తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఇలాంటి దాని గురించి కొంచెం సేఫ్గా ఉంటారు. మీరు మార్కెట్ ఓపెన్ కాగానే 9:15కే ఎంట్రీస్ మాత్రం తీసుకోకండి, ఓకేనా. సో వెయిట్ చేసి ట్రెండ్ని చూసి దాని తర్వాత మాత్రం ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. సో ఇలా కంప్లీట్లీ ఫిన్ నిఫ్టీ అయితే సైడ్ వేస్ అయిపోయింది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ అవుతున్నాయో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, అండ్ ఈ లెవెల్ డౌన్ సైడ్ వస్తేనే ఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ ఇలాగే సైడ్ వేస్ ఉంటుంది. సో ట్రేడ్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, రేపు కూడా మార్కెట్ ఇలాగే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ లెవెల్స్ని టెస్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో
ఏదైతే జరిగిన కన్సాలిడేషన్ అండ్ ఇక్కడ ఏదైతే జరిగిన సినారియో ఉందో దాని బేసిస్ పైన మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ 20,780 ఆర్ 20,800 బిలో ఉంటే డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం మనం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, సేమ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, నిన్న మనకి ఏం చెప్పాను, మార్కెట్ 47,500 కింద ఉన్న సేపు మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, దాని పైకి వెళ్తే బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పాను. సో మార్కెట్ దీని కిందనే ఉండే. సో ఎర్లీగా ఎవరైతే పీ సైడ్లో ఎంట్రీ తీసుకున్నారో 47,200 లెవెల్ దగ్గర కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. 47,200 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 600 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ వరకు మనం చూసినట్టయితే 600 పాయింట్స్ ఓన్లీ 10 to 15 మినిట్స్లో మార్కెట్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాప్ లాసెస్ హిట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చూస్తే మళ్ళీ స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టే కనిపించింది. బట్ మార్కెట్ మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి సడన్ ఫాల్ డౌన్ సైడ్ లో వచ్చేసింది. మార్కెట్ ఎంతైతే పైకి వెళ్ళిందో అంతకన్నా కింద ఆల్మోస్ట్ ఆల్ 1000 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఎవరైతే కాల్ సైడ్ లో ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేశారో వాళ్ళ ఎస్ఎల్స్ కూడా హిట్ అయిపోయినాయి. సో ఇదంతా యాక్షన్ ఎప్పుడు జరిగింది? 9:15 to 10:30 1 అవర్ లోపు జరిగింది. సో నేను చెప్పేది ఒకటే, ఈ 1 అవర్లో మీరు తొందరపడి ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇలాంటివి నేను ఈ మంత్లో 3 times చూశాను ఇదే సినారియో. 3 times మార్కెట్లో ఈ టైంలో మార్కెట్లో జరుగుతుంది కాబట్టి ఈ టైంని అవాయిడ్ చేసేసి అట్లీస్ట్ 10:30 or 11 o'clock తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ దట్ టు సెకండ్ హాఫ్లో వేసి ఇంకా బెస్ట్. అండ్ మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే మీరు దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళిపోయింది అండ్ దాని తర్వాత సైడ్ వేస్ అయింది. ఇంకొక పాయింట్, ఎప్పుడైనా సరే బిగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ బిగ్ బేరిష్ క్యాండిల్స్ కానీ ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఫామ్ చేశాయి అనుకోండి, దాని తర్వాత మార్కెట్లో ఎలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుంది అనేది చూసిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి. తొందరపడి మార్కెట్ ఇట్లా ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది కదా అని చెప్పి ఈ క్యాండిల్ని చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవద్దు. మీకు గుర్తుందో లేదో, నేను నిఫ్టీలో క్లియర్లీ క్యాండిల్స్ వచ్చిన తర్వాత 22,300 దగ్గర సపోర్ట్ ఉందని చెప్పి నేను బుల్ కాల్ స్ప్రెడ్ ఇచ్చాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 100 పాయింట్స్కి మార్కెట్ వెళ్ళింది. సో అక్కడ మనం ప్రాఫిట్స్ బుక్ చేసాం. సిమిలర్ కేసు, ఎందుకంటే అక్కడ మార్కెట్ అనేది ఆల్రెడీ డౌన్ సైడ్ వచ్చేసింది, దాని తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది, దాని తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఒకవేళ నిజంగా ఫాలో అయ్యేది ఉంటే అక్కడ నుంచి ఫాలోఅప్ చూపిస్తుంది. సో అలాంటి ఫాలోఅప్ అక్కడ చూపించలేదు నిఫ్టీలో. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఏదైతే మనకి 47,200 సపోర్ట్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అదే సపోర్ట్ నుంచి మళ్ళీ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ 47,500 రెసిస్టెన్స్ కదా, అండ్ 47,400 కూడా రెసిస్టెన్స్ వీక్లీలో. అండ్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఫేస్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ బాండ్లో సైడ్ వేస్ రేంజ్లో మార్కెట్ స్టక్ అయి ఉంది. సో మార్కెట్ రేపు అప్ సైడ్ వెళ్ళాలంటే 47,500 పైన మార్కెట్ అట్లీస్ట్ వెళ్ళాలి. ఇంకా సేఫర్ ప్లే అంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ రిజెక్ట్ చేసిన ప్లే ఉందో 47,700 పైన మార్కెట్ వెళ్తేనే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అండ్ దీనిపైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పటి వరకు మార్కెట్ సైడ్ వేసే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 47,000 బిలో మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఆప్షన్ బయర్స్ చాపీగా ఉంటుంది. ఆప్షన్ బయర్స్ చాలా ఎస్ఎల్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది రేపటి ఎక్స్పైరీ కూడా. ఓకేనా. అండ్ ఈ డౌన్ సైడ్ ఉంటే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ ఉంటే సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లైక్ 47,600 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదేవిధంగా నిఫ్టీ చూపిస్తాను. సో నిఫ్టీ కూడా నేను 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను. నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ నేను నిఫ్టీలో అరౌండ్ 10:55 టైంలో నేను మీకు అలర్ట్ ఇచ్చాను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. మార్కెట్ 22,300 దగ్గరలో ఉండే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ మార్కెట్లో నేను బుల్ కాల్ స్ప్రెడ్ సజెస్ట్ చేశాను అరౌండ్ 10:55 టైంలో. సో మన ఫ్రీ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనం ఇంకో ట్రేడ్ కూడా ప్లాన్ చేసాం అరౌండ్ 22,300 సి కూడా నేను సెకండ్ హాఫ్లో ఇచ్చాను, అది కూడా మన టార్గెట్స్ ఇచ్చేసింది. దాని తర్వాత చూస్తే మార్కెట్లో ఏం జరిగిందంటే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో, ఇక్కడ మనకి ఏదైతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఫాల్ అయిందో
సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ 22,400 లెవెల్, ఆ నెక్ లైన్ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్ లో ఇప్పుడు చూసినట్టయితే 22,300 సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ అప్ సైడ్ లో 22,400 రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ 22,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ అప్ సైడ్ లో ఈ లెవెల్స్ మార్కెట్ బ్రేక్ చేయాలి. అట్లీస్ట్ మార్కెట్ 22,400 అండ్ 450 ఆర్ 460 లెవెల్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ సిఈ సైడ్ లో కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదర్ మార్కెట్ అనేది అప్ సైడ్ లో మొమెంటం రావాలంటే, లేకుంటే మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్స్ ఫేస్ చేస్తారు 22,300 అండ్ 22,200 లెవెల్ సపోర్ట్. మార్కెట్ 22,300-200 బ్రేక్ అయింది అనుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను డైలీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియో కొద్దిగా లెంత్ అయింది, ప్లీజ్ చూడండి, మొత్తంగా డేటా కూడా అనాలిసిస్ చేద్దాం అండ్ అదేవిధంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా చూస్తే నిఫ్టీది 22,300 లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో, 22,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. బట్ డేటా అయితే అంతగా ఎక్కువగా ఏం కనిపించట్లేదు నాకు. 22,400 లెవెల్ దగ్గర 19,000 అండ్ ఇక్కడ మన 22,300 లెవెల్ దగ్గర 17,000, ఆల్మోస్ట్ ఈక్వల్, అంతగా చేంజెస్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ అప్ సైడ్ లో 22,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే మనకి డౌన్ సైడ్ 47,000 లెవెల్ దగ్గర 51,000 యాడ్ అయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ సైడ్ చూస్తే ఇక్కడ నెగిటివ్ లో కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే సపోర్ట్స్ దగ్గర యాడ్ అయినట్టు కనిపిస్తుంది 47,000 లెవెల్ దగ్గర అండ్ 47,500 రెసిస్టెన్స్ అండ్ 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇంకా అప్ సైడ్ చూస్తే 48,000 రెసిస్టెన్స్. బట్ ఇక్కడ మనకి కాల్ సైడ్ అయితే ఓఐ డేటా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది అండ్ మనకి పుట్ సైడ్ యాడ్ అవుతూ కనిపిస్తుంది. మేబీ సపోర్ట్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ 47,500 పైన మార్కెట్ సస్టైన్ అయితే, ఒకవేళ మార్కెట్ పోయి సస్టైన్ అవుతే అప్పుడు మనకి అప్ సైడ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ మళ్ళీ 47,000 బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 47,000 to 47,500 మధ్యలో ఉంటే అది సైడ్ వేస్ జోన్. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఆర్ బెనిఫిటెడ్. ఓకేనా, ఇది మనకి క్లియర్ గా అయితే అర్థమైంది. అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యుఎస్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్ షో చేస్తున్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ ఉంది అండ్ గిఫ్ట్ నిఫ్టీ 28 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ ఈవెన్ హ్యాంగ్ చైనా మార్కెట్ చూస్తే 500 పాయింట్స్ పాజిటివ్ లో ఉంది, 2.96% పాజిటివ్ కనిపిస్తుంది చైనా మార్కెట్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఇవాళ ఈవెంట్ కూడా ఉందనుకుంటా ఏదో. సో ఆ ఈవెంట్ డీటెయిల్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఓవర్ నైట్ ఏదైతే యూఎస్ మార్కెట్స్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగినా సరే, సో ఏదైతే డేటా ఉంటుందో అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇవాళ నిఫ్టీ 22,300 సి ఇచ్చాను, 159 లో ఎస్ఎల్ 139 20 పాయింట్స్, ఆల్మోస్ట్ అది వచ్చేసి 188 వరకు వెళ్ళింది. మనం 1:1 అయితే ఈజీగా రీచ్ అయిపోయినాం. అండ్ అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, రీచ్ అయిన తర్వాత కాస్ట్ పెట్టేసి మిగతా ట్రేల్ చేయండి 60% బుక్ చేసి అని చెప్పి. సో ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేశారో అండ్ వాళ్ళు కమెంట్స్ లో మెన్షన్ చేయండి #bookprofits అని చెప్పి. అండ్ ఇక్కడ కంప్లీట్లీ ఏదైతే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఉంటానో లైవ్లో మార్కెట్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేయడం వేరు, మార్కెట్ అవర్స్లో లైవ్ అప్డేట్స్, మార్కెట్ అవర్స్లో ఉన్నప్పుడు లైవ్ అనాలిసిస్ చేయడం వేరు. సో ఇక్కడ కంప్లీట్లీ లైవ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను అండ్ లైవ్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ లైవ్లో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.